హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు శైలక్ ఏం చేస్తుందంటే చింత చిగురేసి చేపల పులుసు చేస్తుంది. చాలా బాగుంటుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. సింపుల్ చాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింత చిగురు, ఆయిల్. ఈ ఫిష్ చూసారా అండి, ఇది ఒక 1.5 kg ఒరిజినల్ ఉంది. దీన్ని మనం బాగు చేస్తే 900 grams వచ్చింది. చేప ముక్కలు ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాము. పెద్ద పెద్ద ముక్కలు కూడా చేయొచ్చు, ఏం కాదు, మీ ఇష్టం అది. సో ఆయిల్ తీసుకున్నాను. ఒక పెద్ద కడాయిలో ఒక 5 to 6 teaspoons ఉంది ఇది. దీనిలో కొద్దిగా ఆవాలు, ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక 1/2 teaspoon మెంతులు వేసి కొంచెం చిటపట అనిపించినాక ఉల్లిపాయ చూసారా ఎంత సన్నగా తరిగింది ఉందో. ఇలాగని పేస్ట్ చేయకండి, అలాగని దొడ్డుగా కట్ చేయకుండా కొంచెం ఇట్లా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి. వేసి ఇట్లాగా ఫ్రై చేస్తుండండి. అది నాకు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. అందుకే ఒక teaspoon ఉప్పు ముందే వేసేస్తున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటా ఆనియన్స్ ఒక 4 to 5 minutes వరకు వేగనివ్వండి, హై ఫ్లేమ్ మీదనే. చలో ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1.5 teaspoon. కొద్దిగా ఒక 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5, కరివేపాకు కొద్దిగా, అండ్ కలుపుకుంటా ఒక 1 minute పాటు కొంచెం కుక్ అవ్వనివ్వండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోయేంత వరకు జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు చేపలు ప్లేస్ చేసే ముందు వేయాల్సింది కారం. ఇట్లా మనము కారం వేసేసాను కదా, 2.5 teaspoons వేస్తున్నాను. మొత్తం కలిపాను. ఇట్లా మనము కారం వేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో మనకి చేపల్లో ఏమేమైతే కలవాలో, ముందల మగ్గాలో అవన్నీ పడిపోయినాయి. ఆ తర్వాత వేయడానికి మనకి చేపలు చాలా టెండర్ ఉంటాయి కాబట్టి వేసుకుంటా కలపలేము. సో ముందే కలిపేసి వేయటం వల్ల అన్నీ కూడా ఫిష్కి ఒకటేసారి పడుతుంది. పట్టింది కదా మొత్తం. ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను. అన్నీ ఒకసారి పైకి కిందకి తిప్పి చేపలకి ఈ పేస్ట్ అంతా పట్టేటట్టు మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచేసాను. ఇప్పుడు చలో మన చింతపండు పులుసు పోసే టైం వచ్చేసింది. ఇది ఒక 20 grams చింతపండు అండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని చింతపండు పులుసు పిండేశాను. కొంచెం ముక్క మునిగిందా లేదా తడి పొడిగా చూసుకుంటూ ఉండండి. పోసిన తర్వాత చింత చిగురు. ఈ చింత చిగురు కూడా అంతే, 250 grams ఒరిజినల్ చింత చిగురు. దాన్ని కొంచెం నలిచి 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేస్తే ఇదిగోండి ఇంత అయింది. ఇలాగే ఉండాలి, ఇంత మెత్తగా ఇంత బరకగా ఉండాలి. సో దీన్ని కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ ఒక 1 teaspoon, 1.5 teaspoon ఇక్కడ వేసేసుకోండి మీ ఉప్పుకి సరిపడా. వాటర్ చెక్ చేసుకోండి, వాటర్ వేసుకోండి కొంచెం, ఎందుకంటే కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఆ తర్వాత మెంతి పిండి ఒక 1/2 teaspoon, జీలకర్ర పొడి ఒక 1/2 teaspoon, ధనియాల పొడి ఒక 3/4 teaspoon, మన ఇంగువ ఒక 1/2 teaspoon యాడ్ చేశాను. ఇది కూడా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు 10 నిమిషాల వరకు చేపల్ని ఫిష్ని లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చాను. ఆ తర్వాత వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసేస్తున్నాను. దింపే ముందు వేయండి, ఇది ఒక 2 minutes ముందు. కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని అన్నంలో వేసుకొని తినటమే ఆలస్యం. దట్స్ ఆల్. మన చేపల పులుసు రెడీ అయిపోయింది చింత చిగురుతో. ఇంకా చేసిన తర్వాత వెంటనే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారనేది. బాయ్.